నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. 43 డిగ్రీల టెంపరేచర్ దాటుతుండటంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో టెంపరేచర్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. మండిపోతున్నాయి. గత వారం 10 రోజులుగా కూడా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక్కసారిగా ఉక్కపోత, దాంతోపాటు వడగాలుల తీవ్రత పెరగడంతో కొంత ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. గడిచినటువంటి వారం 10 రోజులుగా కూడా రెగ్యులర్గా 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ సమయానికి అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలోనే నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలో ఇటీవల 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోపక్క ఉక్కపోత, దీంతో పాటు వడగాలులు కూడా బలంగా వీస్తున్నటువంటి నేపథ్యంలో జనమైతే ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల తర్వాత కొంత రోడ్ల మీదకి వచ్చేందుకు బాగా అత్యవసరమైన పనులుంటే తప్పితే బయటకు వచ్చేందుకు ఎవరు సాహసించట్లేదు. ఇక కొంత పెళ్లిళ్ళ సీజన్ కావడంతో ఎండలో బయటకు రావడం తప్పట్లేదనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది చెప్తున్నారు. కొంత ఫంక్షన్స్, పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి. దానికి తోడు ఒకవైపు ఎన్నికల ప్రచారాల పైన కూడా ఈ యొక్క ఎండల ప్రభావం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎండల ప్రభావంతో ఎన్నికల ప్రచారాన్ని కేవలం సమ్మేళనాలకు, ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటర్నల్ ప్రచారాలకు మాత్రమే పరిమితం చేశారు. సో ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. గత వారం 10 రోజులుగా కూడా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. కొంతమంది వాహనదారులు మాట్లాడడం, అన్న ఎండలో బయటకు వచ్చారు అన్నయ్య, మనకు డ్యూటీ ప్రకారంగా తప్పదు తిరగడానికి. ఎండలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా చలివేంద్రాలు కానీ ఎక్కడైనా చిన్న ఇట్లనే ట్రాఫిక్ దగ్గర ఎక్కడైనా ఏమంటారు తడకలతోటి ఏదైనా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది వాహనదారులకు. చాలా ఇక్కడ నిజామాబాద్లో మరి తీవ్రంగా ఉంది ఎండలు. పేషెంట్స్ కోసం వచ్చే హాస్పిటల్ బాగా ఉన్నాయి. ఈ కైలవాడి చౌరస్తాలో అయితే బాగా దగ్గర 300 నుంచి 350 హాస్పిటల్లో ఉన్నాయి. ఈ పేషెంట్ వాళ్ళని చూడడానికి కానీ పోయడానికి కానీ వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందిగా అవుతుంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్ కూడా చాలా ఇంతకుముందు 60 సెకండ్స్ ఉండే, ఇప్పుడు 90 సెకండ్స్ నుంచి ఒక 1 మినిట్ దాకా పెంచారు. దానివల్ల కూడా ట్రాఫిక్ దగ్గర కూడా చాలా ఎండకు బాగా తీవ్రంగా ఉంది. కొంచెం ఎక్కడైనా చలివేంద్రాలు కూడా గవర్నమెంట్ ప్రారంభిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. ఇంకా వాహనదారులు అన్న ఎండలో బయటకు వచ్చారు, వర్క్ చేసుకోవాలి కదా, పని చేసుకోవాలి కదా. ఇబ్బంది అవుతలేదా? ఇబ్బంది అవుతుంది. ఎట్లా చేస్తున్నారు మరి ఎండలో? ఇక తప్పదు కదా, చేసుకున్నదాకా నడవదు కదా, దానికోసం అని. సార్ ఎండలో బయటకు వచ్చిండ్రు, పని మీద గ్రూప్ పని మీద ఇబ్బంది అవ్వట్లేదా? బాగా ఇబ్బంది ఉంది సార్, కష్టం బాగుంది, వేడి బాగుంది. అన్న ఎండలో బయటకు వచ్చారు? అబ్బాయికి కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తున్నా, తప్పని పరిస్థితి రావాల్సి వస్తుంది. సాయంకాలం వెళ్ళే అవకాశం? అవును, టైమింగ్ 12 గంటలకు సార్ వస్తా అని చెప్తే ఇప్పుడే వెళ్ళాం. కష్టం అవ్వట్లేదా మరి? విపరీతంగా ఉంది సార్. అందుకే సేఫ్టీ అంతా గ్లాసులు, టవలు సేఫ్టీగా వస్తున్నాం. వాహనదారుడు కూడా ఉన్నాడు. సార్ బయటకు వచ్చి ఎండలో బయటకు వచ్చి ఎండలు అంటే వర్క్ ఉంది కదా సార్, వర్క్ ఉందని కష్టం అంటే ఎండలు బాగా కొడుతున్నాయి, కష్టం ఇబ్బంది ఉంది. అలానే టవాలు కట్టుకున్నాం కదా, చాలా ఇబ్బంది ఉంది, ఎండలు బాగానే కొడుతున్నాయి. ఇంకో వాహనదారుడు కూడా ఉన్నాడు, ముందు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ఎండలో ఇబ్బంది అవ్వట్లేదా? ఎండలో బయటకు వస్తున్నారు. काम है अब निकल गए सर। परेशानी तो होता ना? हाँ होती परेशानी तो होती, मगर अब काम भी तो जरूरी है। जरूरी है, एडवोकेट हूँ मैं, तो कोर्ट को तो जाना कंपलसरी है। सैटरडे है मगर क्रिमिनल केसेस तो रहते ना सर। है परेशानी तो है, धूप बहुत है, धूप ఇట్లా ఈసారి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు స్థానికులు కూడా ఎండలో బయటకు రావాలంటే భయపడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉదయం 11 గంటలు దాటితే ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయిపోయింది. ఒకవైపు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి వడగాలులు కావచ్చు, దాంతోపాటు ఉక్కపోత కారణంగా కూడా జనం ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇక్కడ చల్లని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎండలో కూడా ఎవరు బయటకు వచ్చేందుకు సాహసించట్లేదు. ఎవరైనా ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రికాషన్స్ తీసుకొని తలపైన క్యాప్స్ ధరించి టవల్స్ తలపైన చుట్టుకొని బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎండల నుంచి సంరక్షించుకుంటూనే పనులు చేసుకుంటున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక చిరు వ్యాపారస్తులు కావచ్చు, చిన్న పనులు చేసుకునే వారైతే తాము ఎండలకు ఇబ్బంది పడుతున్నాము, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని వెళ్తున్నామనే విషయాన్ని చెప్తున్నారు. చాలా మంది హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళు, రోగులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎండలోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
హాస్పిటల్స్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో అయితే మరో 5 రోజుల పాటు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే భయపడుతున్నారు. ఇప్పటికే వడగాలులు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జనం అయితే బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి.